నమస్కారం. జేపీ న్యూస్ కు స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం నుంచి తిరుమలకు సోమవారం ఉదయం డక్కెలి మండలం మాటుమడుగు గ్రామం మరియు వెంకటగిరి మండల పరిధిలోని గ్రామీణ ప్రాంతాల నుంచి తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు పప్పు చంద్రమౌళిరెడ్డి, పోలంరెడ్డి కోటేశ్వరరెడ్డిల ఆధ్వర్యంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తిరుమలకు పాదయాత్రలు బయలుదేరి వెళ్లారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వెంకటగిరి నియోజకవర్గ అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ అఖండ మెజార్టీతో గెలుపొందాలని మొక్కుకున్న మొక్కులో భాగంగా ఈ యొక్క పాదయాత్రను చేపట్టారు. ఈ కార్యక్రమానికి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కేవీకే ప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం తిరుమలకు బయలుదేరి వెళ్లారు తెలుగుదేశం పార్టీ నాయకులు. గోవింద 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 నమో వెంకటేశ నమో వెంకటేశ గోవింద గో పోవాలి, రామరాజ్యం రావాలనేసి గతంలో జరిగినటువంటి ఎన్నికలకు ముందు మేము కోరుకున్నాము. అదేవిధంగా అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి, ఇక్కడ కురుగొండ రామకృష్ణ గారు శాసనసభ్యులు కావాలి అనేసి ఈ కలియుగదైవం వెంకటేశ్వర స్వామిని వేడుకున్నాము. ఈరోజు రాష్ట్ర ప్రజానీకం అనుకున్న దానికంటే అత్యధికంగా సీట్లు కట్టబెట్టారు. ఎందువల్ల కట్టబెట్టారంటే మన ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టగలిగిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమనే ఒక ఆలోచనతో ప్రజలు మొత్తం ఆయనకు పట్టాభిషేకం చేశారు. గతంలో ఒకే ఒక అవకాశం చెప్పి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని ఏ పరిస్థితుల్లోనూ ఉపయోగించుకోవాలా, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. కాబట్టి ఈరోజు రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అదేవిధంగా వెంకటగిరి అభివృద్ధి చేయాలంటే వెంకటగిరికి అభివృద్ధి ప్రదాత కురుగొండ రామకృష్ణ గారికి ఒకరికి దక్కుతుందనే ఒక ఆలోచనతో అత్యధిక మెజార్టీ కట్టబెట్టారు. వాళ్ళ మెజార్టీ కట్టబెట్టారు ఒక ఆలోచనతో ఈరోజు వెంకటేశ్వర స్వామి దగ్గరికి బయలుదేరిపోతూ ఉన్నాము. వెంకటగిరి, దక్కిలి 2 మండలాల నుంచి 50 మంది బయలుదేరిపోతున్నాం.